దేవి భాగవతంలో కుంభీపాక, మహారౌరవ్, అసిపత్రవనం వంటి భయంకరమైన 28 నరకాల గురించి వర్ణించి ఉంది. అక్కడ అత్యంత భయంకరమైన యాతనలను అనుభవించాల్సి వస్తుంది. కానీ మనిషిని యమధర్మరాజు కోపానికి గురి చేసే నరకం మరియు దుస్థితి యొక్క గూఢ అంధకారంలోకి నట్టివేసే పాపాలు ఏమిటి? అలాంటి పాపాచారాలను జీవించిన వ్యక్తి కూడా తనను తాను ఉద్ధరించుకోవడానికి ఏమి చెయ్యాలి? రండి తెలుసుకుందాం. బ్రహ్మహత్య, గోత్రం హత్య చేసిన, గర్భస్థ శిశువును నశించడం, పరనింద, పరస్త్రీతో దురాచారం, తప్పుడు సాక్ష్యం చెప్పడం, తూకం కొలతల్లో మోసం చేయడం, ధ్యానం లేకుండా జ్యోతిష్కుడిగా నటించడం, నకిలీ డాక్టర్గా ప్రజలను మోసం చేయడం, తన క్షత్రియ ధర్మం నుండి పారిపోవడం మరియు తన గురువునే నిందించడం. ఈ విధంగా నరకానికి నెట్టివేసి ఒకటి కాదు అన్ని పాపాలు ఎవరైనా చేస్తే అతనికి విముక్తి సాధ్యమేనా? అవునని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో అపర ఏకాదశి ఈసారి మే 13న వస్తుంది. ఈ ఏకాదశి సాధారణమైంది కాదు. ఈ ఒక్క వ్రతం ద్వారా మనిషి మహా పాపాల నుండి విముక్తి పొంది సద్గతిని పొందుతాడు. ప్రయాగ్రాజ్లో మకర సంక్రాంతి స్నానం, కాశీలో మహాశివరాత్రి వ్రతం, గయలో పిండదానం, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి స్నానం, బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర లేదా సూర్యగ్రహణ సమయంలో దాన పుణ్యాలు చేయడం ద్వారా లభించే ఫలితమే ఒక్క అపర ఏకాదశి వ్రతం ద్వారా లభిస్తుంది. ఈరోజు ఉపవాసం చేసి వామన దేవుణ్ణి పూజిస్తే మనిషి సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరగలడు. ఈ ఏకాదశి తిథి సమయం మే 12 మధ్యాహ్నం 2:52 నుండి మే 13 మధ్యాహ్నం 1:29 వరకు ఉంటుంది. వ్రతం మే 13న చేయండి. గమనించండి, ఈరోజు బియ్యం మరియు బియ్యంతో చేసిన పదార్థాలను అసలు తినకండి. వ్రతం ద్వారా మహాపుణ్యం లభిస్తుందని మాత్రమే కాదు, ఈ మహాత్మ్యాన్ని చదివిన వ్యక్తికే 1000 గోవులు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మానవ జన్మ అమూల్యం. కొద్దిపాటి లోక ప్రయోజనాల కోసం పాపాచారం చేసి నరకగామి కాకండి. ఈ భూమిపై ఏకాదశి వ్రతం వంటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఏకాదశి వ్రతం తప్పకుండా చేయండి. ఇది తెలిసి తెలియక చేసిన పాపాలను సమూలంగా నాశనం చేసి పుణ్యాల కొండను సమకూర్చుతుంది. గుర్తుంచుకోండి, మరణం ఎప్పుడైనా రావచ్చు. చివరికి ఈ పుణ్య సంపాదనే మీతో వెళ్తుంది. ఇలాంటి వ్రతాలు, పర్వాలు, తిథులు, పండగలు సమాచారం కోసం ఆశ్రమ్ ఛానల్ను చూడండి మరియు ఈ వీడియోస్ను షేర్ చేసి పుణ్యానికి భాగస్వాములు అవ్వండి. హరి ఓం.